ఏంది ఇప్పుడు అప్పటికప్పుడు చెన్నైకి ఇన్ని రోజుల నుంచి చెప్ప ఈరోజు టెస్టులు అన్నీ వచ్చినాయా? ఈరోజు సోమవారం టెస్టులు చూసారు చూసి లేకపోతే అక్కడ తీసుకున్నాను. వాళ్ళు గట్టిగా మన డాక్టర్లు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఏం చెప్పారు? ఎక్కడ తీసుకెళ్ళమన్నారు? చెన్నైకేనా? అంటే చెన్నైలో అంటే అక్కడ ఈ చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది అక్కడ ఎగ్మూర్లో, అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నారు ఏంది అందరు జనం? అక్కడ ఎవరు లేరా చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర? మంటలు వచ్చి అప్పుడు ఎక్కడున్నారు మీరు? ఆ వార్డులో ఉన్నారు కదా, అక్కడ ఎవరు? ఏం ప్రమాదం ఎవరికేం కాలేదు. గ్యాస్ మంటలు వచ్చి ఇక్కడికి మార్చున్నారు అందరినీ. అందరూ వచ్చారు చూసాను నేను. వేరే ఎక్కడికి బయటికి వెళ్ళి ఉన్నా నేను, లేకుంటే నేను కూడా రావాల్సింది రాత్రి. పోతే ఇప్పుడు పాపని అర్జెంటుగా చెన్నైకి తీసుకెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు మీరు? రాలేదు. నీకేం బాగలేదు చెప్పట్లేదా నువ్వు? ప్రాబ్లం ఉన్నాయా అది పిల్లకాయలు తీసుకొని అల్లం తీసుకున్నారు. వాళ్ళకి తెలియదు నేను చెప్తాను కదా నీకు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, మేము అంత దూరం అయిన వచ్చి ఎన్ని రోజులు ఉంటాను హాస్పిటల్ ఇక్కడ చూస్తున్నావు కదా. నువ్వు నైట్ పువ్వులు చూస్తున్నావా లేదా? నువ్వు ఉంటున్నావు ఆడ తిండి తిప్పలకు కూడా ఇబ్బంది పడకుండా ఉండి మేము తీసుకొని చేస్తున్నాం కదా. ఇదేనా మీరు అవగాహన లేక మేము ఎందుకు కొట్టుకునేది? సరైన సమయంలో సరైన చికిత్సలు చేసుకుంటే అలాంటివి జరగకుండా చేసుకోవాలి అని చెప్పేది, అర్థమవుతుందా? అందుకనే కదా ఇప్పుడు మేము ఎందుకు ఆదిలాబాద్ పరిగెత్తుకొని వచ్చింది. ఎందుకు నువ్వు ఫోన్ చేయగానే దేనికి వచ్చింది చూడు? ఎందుకు ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలా అని ముఖ్య ఉద్దేశంతో వస్తాం అన్నమాట. సరే వెళ్దాం. ఇప్పుడు పాప ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎట్లా డిశ్చార్జ్ ఇంకా చేయలేదు కదా? సరే మనం మాట్లాడి డాక్టర్తో మాట్లాడి వాళ్ళ చేత రిఫర్ చేయించుకొని ఏందని అర్జెంట్గా తీసుకుని వెళ్ళిపోదాం. సరే పోదాం.